ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఈ పేరు తెలియని వారే ఉండరు. దశాబ్దాలుగా ఓల్డ్ సిటీని రాజకీయంగా కంచుకోటగా చేసుకుంది ఓవైసీ కుటుంబం. ప్రజలు కూడా వారికే పట్టం కడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు నిలబడిన ఎన్నికల్లో గెలుపు తప్ప ఓటమి రుచి చూడలేదు అసదుద్దీన్. 2 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా పనిచేసి ఓల్డ్ సిటీలో కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఓవైసీ కుటుంబం నుంచి వచ్చి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. అసదుద్దీన్ ఓవైసీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు. ఆయన 4 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. మైనార్టీలు, ముస్లింలు, దళితుల సెంటర్గా ఆయన రాజకీయాలు ఉంటాయి. అసదుద్దీన్ ఓవైసీది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఓవైసీ చదువు పూర్తయిన తర్వాత పార్టీలో క్రియాశీలకంగా మారారు. ఓవైసీ రాజకీయ ప్రయాణం ప్రారంభాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన పార్టీ చరిత్రను ముందు తెలుసుకోవాలి. అసలు ఎంఐఎం పార్టీ ఎలా వచ్చింది, వారి తాత తండ్రి ఎవరు అనేది ముందు చూద్దాం. నవాబ్ మహమూద్ ఖాన్ 1928 సంవత్సరంలో మజ్లిస్ను స్థాపించారు. 1948 వరకు హైదరాబాద్ సంస్థకు బాధ్యత వహించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సంస్థ హైదరాబాద్ను స్వతంత్రంగా ఉంచాలని వాదించింది. అందుకే 1948 సంవత్సరంలో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైనప్పుడు అప్పటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు ఈ సంస్థను నిషేధించారు. అప్పట్లో మజ్లిస్ అధ్యక్షుడిగా ఉన్న కాసిం రాజ్మీని అరెస్ట్ చేశారు. తర్వాత కాసిం రాజ్మీ ఆ సంస్థ బాధ్యతలను అప్పటి ప్రముఖ న్యాయవాది అబ్దుల్ వహాద్ ఓవైసీకి అప్పగించడంతో అక్కడి నుంచి మజ్లిస్లో ఓవైసీ కుటుంబం ప్రవేశం జరిగింది. ఆ తర్వాత అబ్దుల్ వహాద్ ఓవైసీ 1957లో మజ్లిస్ను రాజకీయ పార్టీగా మార్చారు. దాని పేరు ప్రారంభంలో ఆల్ ఇండియా అని చేర్చారు అబ్దుల్ వహాద్ ఓవైసీ. ఈ పార్టీకి నూతన సిద్ధాంతాలు రచించారాయన. అబ్దుల్ వహాద్ ఓవైసీ తర్వాత 1976లో ఆయన కుమారుడు సలావుద్దీన్ ఓవైసీ ఆల్ ఇండియా మజ్లిస్ ఏఐఎంఐఎం పార్టీ బాధ్యతలు స్వీకరించారు. సలావుద్దీన్ ఓవైసీ కుమారుడే అసదుద్దీన్ ఓవైసీ. సలావుద్దీన్ 2004 వరకు వరుసగా 6 సార్లు హైదరాబాద్ ఎంపీగా పనిచేశారు. సలావుద్దీన్ ఓవైసీ తర్వాత ఆ పార్టీ బాధ్యతలను సలావుద్దీన్ ఓవైసీ పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఓవైసీకి అప్పగించారు. అప్పటి నుంచి అసదుద్దీన్ ఓవైసీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అసదుద్దీన్ ఓవైసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, నజ్మున్నీసా బేగం దంపతులకు 13 మే 1969 హైదరాబాద్లో జన్మించారు అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత ఆయన హైదరాబాద్లోని సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశాక ఉన్నత చదువుల కోసం లండన్కి వెళ్లారు. అక్కడ లింకన్స్ ఇన్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా, బారిస్టరేట్ లా పూర్తి చేసి న్యాయవాది అయ్యారు. ఆయన మంచి క్రికెటర్. 1994లో విజ్జీ ట్రోఫీలో ఫాస్ట్ బౌలర్గా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ అండర్-25 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత సౌత్ జోన్ విశ్వవిద్యాలయ జట్టులో స్థానం సంపాదించారు. అసద్కు 2 సోదరులు. ఒకరు అక్బరుద్దీన్, ఆయన రాజకీయాల్లో ఉన్నారు. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక మరో సోదరుడు బుర్హానుద్దీన్ ఓవైసీ ఎటమాద్ ఎడిటర్గా పేపర్ బాధ్యతలు చూసుకుంటున్నారాయన. అసదుద్దీన్ ఓవైసీ డిసెంబర్ 11, 1996న ఫర్హీన్ ఓవైసీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి 6 సంతానం. అందులో ఒక కుమారుడు సుల్తానుద్దీన్ ఓవైసీ. మిగిలిన వారు 5 కుమార్తెలు: కుత్సియా ఓవైసీ, యాస్మిన్ ఓవైసీ, అమీనా ఓవైసీ, మహీన్ ఓవైసీ, అతికా ఓవైసీ. అసద్ పెద్ద కుమార్తె కుత్సియా ఓవైసీకి బర్కత్ ఆలం ఖాన్తో వివాహం జరిగింది. వీరిది చాలా పెద్ద కుటుంబం. ప్రముఖ పారిశ్రామికవేత్త నవాబ్ షా ఆలం ఖాన్ మనవడు, నవాబ్ అహ్మద్ ఆలం ఖాన్ కుమారుడు నవాబ్ బర్కత్ ఆలం ఖాన్. నవాబ్ షా గురించి తెలియని హైదరాబాదీలు చాలా తక్కువ మందే ఉంటారు. ఒకప్పుడు ఓ వెలిగిన దక్కన్ సిగరెట్ కంపెనీ చార్మినార్ సిగరెట్ని స్థాపించింది ఆయనే. దాంతోపాటు అన్వరుల్ ఉలూం విద్యా సంస్థలను కూడా నెలకొల్పారు. అసద్ 2వ కుమార్తె, 3వ కుమార్తెకు కూడా వివాహం జరిగింది. అసదుద్దీన్ పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగిందనేది చూస్తే, అసదుద్దీన్ 1994లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుంచి తన పార్టీ గెలుపొందిన చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థిపై 40,000 ఓట్ల తేడాతో గెలిచారు. 1999 ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సయ్యద్ షా క్వాద్రీపై 93,000 ఓట్లతో విజయం సాధించారు. 2004లో ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పోటీ చేయడానికి నిరాకరించారు. ఇక హైదరాబాద్ ఎంపీగా అసద్ పోటీ చేశారు. ఈ సమయంలో ఈ ఎన్నికల్లో ఎంపీగా అసద్ గెలుపొందారు. 2008లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి లెఫ్ట్ ఫ్రంట్ కమ్యూనిస్ట్ పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి.
భారత ప్రధాని మన్మోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ సంతకం చేసిన ఇండో అమెరికన్ అణు ఒప్పందానికి ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమయంలో ఓవైసీ కాంగ్రెస్కు, యూపీఏకు మద్దతుగా నిలబడ్డారు. ఆనాటి విపక్ష నాయకుడు అద్వానీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రాకుండా చేయడం, లాల్కృష్ణ అద్వానీని దేశ ప్రధాని కాకుండా చేయడమే తన ప్రధాన కర్తవ్యమని, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేపట్టకూడదని యూపీఏకి ఆ సమయంలో అసద్ మద్దతు ఇచ్చారు. 2009 భారత సార్వత్రిక ఎన్నికల్లో ఉర్దూ దినపత్రిక ది సయాసత్ డైలీకి ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్న జాహిద్ అలీఖాన్ ఓవైసీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడ్డారు. అయినా రెండోసారి హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ గెలుపొందారు. 1,10,000 ఓట్ల తేడాతో అలీఖాన్ను ఓడించారు. 2004 ఎన్నికలతో పోలిస్తే ఆయన గెలుపు ఆధిక్యాన్ని 10,000 ఓట్లు పెంచాయనే చెప్పాలి. ఓవైసీకి 2014లో సంసద్ రత్న అవార్డు కూడా వచ్చింది. అక్టోబర్ 2013 భారత పార్లమెంట్ 15వ సెషన్లో ఆయన పార్లమెంట్లో సుమారు 1080 ప్రశ్నలు అడిగారు. మైనార్టీ వర్గాల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను ఆయన పార్లమెంట్లో ప్రస్తావించారు. ఓవైసీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీగా నిలబడ్డారు. తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన భగవంతరావును సుమారు 2,02,454 ఓట్ల తేడాతో ఓడించారు. ఇలా మూడోసారి ఎంపీ అయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన భగవంతరావుపై 2,82,186 ఓట్ల తేడాతో ఓడించారు. ఇలా నాలుగోసారి కూడా ఎంపీగా గెలుపొందారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ను 2022 లోక్సభ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుతో సత్కరించారు. మార్చి 14, 2023న న్యూఢిల్లీలో జరిగిన లోక్మత్ పార్లమెంటరీ అవార్డుల వేడుకలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. అసదుద్దీన్ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే 2014 సార్వత్రిక ఎన్నికలతో ఆ పార్టీ విస్తరణ మొదలైందనే చెప్పాలి. ఆ ఎన్నికల్లో తొలిసారి తెలంగాణ బయట మరో రాష్ట్రం నుంచి కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆయన తండ్రి ఏఐఎంఐఎం అధ్యక్షుడిగా ఉన్నంతకాలం కేవలం మహారాష్ట్ర, కర్ణాటకలో పలు ప్రాంతాలకు మాత్రమే ఈ పార్టీ వ్యాపించింది. కానీ అసదుద్దీన్ ఓవైసీ చేతికి పార్టీ బాధ్యతలు వెళ్ళగానే ఆ పార్టీకి ముందు జాతీయ స్థాయిలో గుర్తింపుపై దృష్టి పెట్టారు. అసదుద్దీన్ ఓవైసీ క్రమంగా ఇందులో విజయం సాధించారు. కొన్నేళ్లలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దాని తర్వాత బీహార్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల అసెంబ్లీలో ఏఐఎంఐఎంకి సీట్లు వచ్చాయి. అలాగే ఓవైసీ పార్టీని బెంగాల్, యూపీ వంటి రాష్ట్రాల్లో విస్తరించడం ప్రారంభించారు. ఇప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ, ఆయన పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్రాల్లో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 500 మంది ముస్లింలలో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒకరు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లకు ఓవైసీ మద్దతు కోరుతారు. తాను హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగానే హిందువులకు ఏనాడు వ్యతిరేకం కాదని కూడా చెబుతూ ఉంటారు. ఇక ఆయన ఆస్తులు చూస్తే అసద్ ఆస్తులు సుమారు 20 కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు. ఓవైసీ హైదరాబాద్ డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఓవైసీ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్కు చైర్మన్గా ఉన్నారాయన. పలు హోటల్స్, వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వారి కుటుంబం నిర్వహిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం ఎంఐఎంకు కంచుకోటగా నిలుస్తోంది. 1984 నుంచి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతున్నారు. 1999 వరకు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ వరుసగా 6 సార్లు విజయం సాధించారు. ఆయన తర్వాత 2004 నుంచి ఇప్పటి వరకు ఆయన కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. దీంతో అసద్ను ఢీకొట్టేవారు లేకుండా పోయారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ 2వ స్థానంతో సరిపెట్టుకునేది. ఆ పార్టీ కనుమరుగైన తర్వాత బీజేపీ ఆ ప్లేస్ను భర్తీ చేస్తోంది. 1991లో బీజేపీ నుంచి పోటీ చేసిన బద్దం బాలరెడ్డి 39,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువ కావడంతో ఇతరులకు గెలిచే అవకాశం లేకుండా పోతోంది. గత 2 ఎన్నికల్లో బీజేపీ నుంచి భగవంతరావు పోటీ చేయగా ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ సుమారు 2 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. 7 నియోజకవర్గాల్లో 6 చోట్ల ఎంఐఎం పార్టీదే ఇక్కడ హవా. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒక్క గోషామహల్ మినహా మిగతా 6 సెగ్మెంట్లలో ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో గెలుపును సొంతం చేసుకుంది బీజేపీ. కార్వాన్, చార్మినార్, ఏకత్పురా నియోజకవర్గాల్లో 2వ స్థానంలో నిలబడింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎంఐఎం తర్వాత ఎవరికైనా విజయ అవకాశాలు ఉన్నాయి అంటే అది ఒక్క బీజేపీకనే చెప్పుకోవచ్చు. దీంతో ఈసారి గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసినా ఓడిపోతూ ఉండడంతో ఈసారి ఆ పార్టీ ధార్మికవేత్త, విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్
మాధవీలతను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె కొన్ని సంవత్సరాలుగా పాత బస్తీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారు. అంతేకాకుండా సంఘ్ పరివార్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాత బస్తీలో ముఖ్యంగా ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఓల్డ్ సిటీతో సత్సంబంధాలు ఉన్న మహిళా అభ్యర్థి కావడంతో అసదుద్దీన్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం ఈసారి అసదుద్దీన్ని ఓడించి ఓల్డ్ సిటీలో కాషాయ జెండా పాతాలని తీవ్రంగా శ్రమిస్తోంది. చూడాలి రాజకీయంగా ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారో. మీ అభిప్రాయం ప్రకారం హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరికి వరుస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.